తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో శనివారం నాడు శాసనసభ్యులు పాసిం సునీల్ కుమార్ గారు ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయం నందు జిందాల్ పవర్ లిమిటెడ్ వారి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ఫీజు చెల్లించడానికి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. పవర్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో 30 తేదీ 31 తేదీ వాలీబాల్ టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తున్నారు. గూడూరు కాన్స్టిట్యున్సీ మొత్తం కలిపి అక్కడ క్రీడాకారులు వాళ్ళ యొక్క టాలెంట్ను కూడా మీరు నిరూపించుకోమని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే మంచి క్యాష్ ప్రైజ్ కూడా నగదు సంబంధించిన బహుమతులు కూడా మీకు జిల్లాలో ఏర్పాటు చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి దీన్ని ఖచ్చితంగా మా గూడూరు నియోజకవర్గం మొత్తం క్రీడాకారులు కావచ్చు, లేకపోతే మా వాలీబాల్ ప్లేయర్స్ కావచ్చు, అందరూ కూడా దాన్ని ఉపయోగించుకోమని చెప్పి, అలాగే ఎవరైతే బాగా దాంట్లో ప్రతిభ కనబరుస్తారో వాళ్ళకి నేషనల్ వైడ్ ట్రైనింగ్ కూడా ఇచ్చి వాళ్ళని కూడా పై స్థాయికి పంపించి ఆటలు ఆడించేందుకు జిల్లా వారు సిద్ధంగా ఉండాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. 2 సంవత్సరాల కలిసి ఫీజు చెల్లించమని చెప్పి శ్రీనివాస్ గారిని మేము ఒక లెటర్ పెట్టి అడిగాము. సార్ సాయం చేయండి పేదవాళ్ళకి అని చెప్పి, ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పి వెంటనే మొదటి సంవత్సరం ఫీజు ఎంపీసీ ఫీజు 1,20,000 రూపాయలు ఈ సంవత్సరం అబ్బాయికి చెల్లించారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకొక 1,20,000 రూపాయల ఫీజు అది జిందాల్ పవర్ ప్లాంట్ ద్వారానే శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అది ఇచ్చేదానికి కూడా వాళ్ళు సుముఖత వ్యక్తం చేసినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళకి జిందాల్ యజమాన్యానికి శ్రీనివాస్ గారికి అలాగే వాళ్ళ సిబ్బందికి అంతా కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఆ పిల్లవాడు బాగా చదువుకోవాలని తల్లిదండ్రులు కూడా చెప్తున్నామా, వాళ్ళు మనం నమ్మి మన బిడ్డ ప్రయోజకులు అని చెప్పి ఈరోజు ఆర్థిక సహాయం చేశారు. కాబట్టి వాళ్ళ నమ్మకానికి ఒమ్ము చేయకుండా బిడ్డ బాగా చదివి ఇంజనీర్ చదవాలనుకున్నాడు, మంచి ఇంజనీర్ అయ్యి ఒకవేళ ఉంటే ఇక్కడే ఈ జిందాల్లో ఇలాంటి మంచి పొజిషన్లో రావాలని చెప్పి మనస్ఫూర్తిగా నిన్ను ఆశీర్వదిస్తున్నాను నాయన. కాబట్టి ఖచ్చితంగా బాగా చదవమని చెప్పి కోరుకుంటూ మరొకసారి శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా ఒక శాసనసభ్యుడిగా కాకుండా ఈ గూడూరు కాన్స్టిట్యున్సీలో ఒక పౌరుడిగా ఒక పేద విద్యార్థులకి సహాయం చేసినందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తూ జిందాల్ పవర్ లిమిటెడ్ ఏ విధంగా ఈరోజు ఈ సిఆర్ఎస్ యాక్టివిటీ చేస్తుందో అలాగే గూడూరు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అందరూ వీళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఈ యొక్క సిఎస్ఆర్ యాక్టివిటీ చేయాలని చెప్పి కోరుతున్నాను. ఎందువల్లంటే నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నా, సిఎస్ఆర్ యాక్టివిటీస్ నాకు తెలియదు, ఏం చేస్తున్నారో ఎక్కడ చేస్తున్నారో నాకు తెలియదు. అయిపోయింది 5 సంవత్సరాలు. ఈసారి మాత్రం మేమే రిక్వెస్ట్ అందరినీ రిక్వెస్ట్ చేసాం. దానికి మొట్టమొదటిగా స్పందించి మా శ్రీనివాస్ గారు ఈ యొక్క సహాయం చేసినందుకు శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ జిందాల్ పవర్ లిమిటెడ్ వాళ్ళని ఆదేశాన్ని తీసుకొని ఇంకా అనేక మంది పెద్ద విద్యార్థులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా వీళ్ళ ద్వారా వీళ్ళు కాదు పాపం ఇంకా మిగతా ఉన్నాయి, మిగతా పార్టీస్ ఉన్నాయి సార్. ఎవ్రీ ఇయర్ 10th క్లాస్ వాళ్ళకి ఫస్ట్ వచ్చిన వాళ్ళందరికీ 10-15 మంది తీసుకోవాలి. ఓకే, అట్లాగే ప్రతి సంవత్సరం కూడా 10th క్లాస్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 10-15 మంది కూడా స్కాలర్షిప్స్ కూడా ఇస్తున్నారు. ఒక మంచి పరిణామం. ఎందుకంటే చదువు చాలా అవసరం, చదువు లేకపోతే మనం ఏం చేయలేని పరిస్థితి. అలాంటి చదువుకి డబ్బులు లేనటువంటి తల్లిదండ్రులకి వాళ్ళ చదువుకి ఎంకరేజ్ చేసేందుకు సహాయం చేస్తున్నటువంటి జిందాల్ పవర్ ప్లాంట్ గారిని మనస్ఫూర్తిగా 10th క్లాస్ నుంచి స్కాలర్షిప్స్ ఆల్రెడీ 108 మందిని ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నారు. సార్ చెప్పడం ఏంటంటే ఈ తమ్మనిపట్నం వరగిరి చిలుకూరు మండలంలో ఎవరైనా పేదవాళ్ళు బిలో 2 lakhs ఇన్కమ్ ఉన్న వాళ్ళందరినీ కూడా 10th క్లాస్ నుండి ఆడవాళ్ళకి మాత్రమే డిగ్రీ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చేదానికి ఆ సంస్థ తరఫున మేమంతా చేస్తామని చెప్పారు. మనస్ఫూర్తిగా ఈ యొక్క అవకాశాన్ని నా గూడూరులో ఉన్నటువంటి మహిళలు వాళ్ళ తల్లిదండ్రులు ఉపయోగించుకోమని చెప్పి అందరినీ ధన్యవాదాలు తెలియజేస్తాం. అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఒకవేళ రిజిస్ట్రేషన్ చేయని వాళ్ళు ఎవరైనా మా దగ్గరికి వస్తే మేము కూడా వాళ్ళతో సంప్రదిస్తామని చెప్పి అన్ని ఫామ్స్ ఉంటాయి, ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇది ఒక మంచి పరిణామం చదువు పట్ల నిందాలు చేయడం. అట్లాగే అంబులెన్స్ సౌకర్యం కూడా అక్కడ ఉంది. ఆ చుట్టుపక్కల ఏం జరిగినా కానీ వీళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళని తీసుకొచ్చి హాస్పిటల్లో తీసుకొచ్చి వాళ్ళకి చికిత్స చేసేటువంటి కార్యక్రమం కూడా జిందాల్ వాళ్ళు చేపడుతున్నారు. నాకు తెలిసి అంబులెన్స్ ఉన్నటువంటి ఏకైక సంస్థ జిందాల్ అనుకుంటాను నా కాన్స్టిట్యున్సీలో. కాబట్టి కంగ్రాచులేషన్స్ సార్, పేదవాళ్ళకి ఈ విధంగా మీరు ఉపయోగపడుతున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.